పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కార్పొరేషన్ల ద్వారా 2 లక్షల వరకు రుణాల మంజూరులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల కొరత ఉందని జిల్లా అధికారులు స్పందించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏర్పడి 2 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా గిరిజనుల పట్ల చిన్నచూపుగానే ప్రదర్శిస్తుందని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందువల్లంటే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు లేకుండా అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి హక్కుల ప్రకారం 2 లక్షల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇంతవరకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం రాగానే ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు అందజేస్తామని చెప్పేసి ఇంతవరకు ఆ పెన్షన్ ఊసి ఎత్తడం లేదు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ పెన్షన్ల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించినటువంటిది 16వ ఆర్థిక సంబంధించినటువంటి నిధులు వస్తున్నాయని చెప్పేసి చెబుతున్నారు. కానీ అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కానీ ఇంతవరకు కనీసం వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఏవైతే మేము సమస్యలు చెప్తా ఉన్నామో ఆ సమస్యల మీద జిల్లాధికారులు తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలకులు కూడా ఈ సమస్యలపై దృష్టి సారించాల్సిన